గులాబీ కాంట్రాక్టర్లకు చెక్. గురుకులాల్లో ఆహార నాణ్యత లోపానికి వారే కారణం. అందుకే వరుస ఘటనలు అనే అనుమానం. తనిఖీలతో అనేక లోపాలు వెలుగులోకి. ఏజెన్సీలకు అధికారుల వార్నింగ్. కొత్త వారికి బాధ్యతలు అప్పగించేలాగా సర్కారు కసరత్తు. పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ. రాజకీయ ప్రమేయం లేని వారికి అవకాశం. ఇది మొత్తంగా గురుకులాల లోపల పూర్తిగా వరుస సంఘటనలు, ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్న వేళ ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయానికి వచ్చింది. మళ్ళొక సరికొత్త కొత్త టెండర్ల ప్రక్రియకు ప్రారంభించాలని చెప్పి సర్కార్ ఆలోచన చేస్తూ ఉన్నది. గతంలో ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టళ్ల లోపల ఈ టెండర్లు, ఆ ఫుడ్కు సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి టెండర్లు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్ల బినామీలకే ఈ టెండర్లు దక్కినాయి అనేటువంటి వాదన ఉన్నది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి కేసుల లోపల వాళ్ళు సరిగ్గా ఆహార నాణ్యతను పాటించకపోవడం వల్లనే ఈ కేసులు నమోదైనట్టుగా స్పష్టమైంది. దీంట్లో అధికారులు తనిఖీలు చేసిన క్రమం లోపల అనేక సంఘటనలు వెలుగు లోపలికి వచ్చినాయి, అనేక కొత్త విషయాలు కూడా వెలుగు లోపలికి వచ్చినాయి. అయితే దాన్ని రూపమాపేటందుకే కొత్త ఏజెన్సీలకు ఈ బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. అది కూడా రాజకీయంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేని వ్యక్తులకు ఇచ్చేటందుకే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది ఫుడ్ పాయిజన్ కేసులపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. కాంట్రాక్టర్ల కారణంగానే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఫిర్యాదులు కూడా అదేవిధంగా అందినాయి కాబట్టి నాణ్యత కూడా లేకుండా విద్యార్థులకు అందిస్తున్నారని చెప్పేసి అధికారుల తనిఖీ లోపల వెల్లడైనాయి. కాబట్టి ఆ కాంట్రాక్టర్లను తొలగించి రాజకీయ ప్రమేయం లేనటువంటి, రాజకీయంగా ఎట్లాంటి సంబంధం లేనటువంటి కాంట్రాక్టర్లకు ఈ టెండర్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ అనుచరులకు ఈ మెస్ బాధ్యతలు ఇచ్చిర్రు, వాళ్ళ బినామీలకు ఇచ్చిర్రు. ప్రభుత్వం ఏర్పడ్డాక సైలెంట్గా ఉండి సంవత్సరం కాలం వస్తున్న సందర్భం లోపల ప్రభుత్వాన్ని బదనం చేయాలని చెప్పేసి నాణ్యతలో లోపాలు పాటించడం ఇదంతా చేసి ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూసిరు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కొత్త కాంట్రాక్టర్లకి టెండర్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇవ్వాల్సిందే. ఇకపోతే ఒక్కరికే 2 పింఛన్లు, ఓవైపు ఫ్యామిలీ పెన్షన్, మరోవైపు చేయూత. వేల మంది అనర్హులకు లబ్ధి. విచారణలో బయటపడుతున్న అక్రమాలు. 5,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా. నోటిఫై చేసి పింఛన్లు నిలిపేసిన అధికారులు. తాజాగా సెర్పు ఉద్యోగుల పేర్లు వెలుగులోకి. ఇది కథ. రాష్ట్రంలో ఆసరా పింఛన్లలో తవ్విన కొద్ది అక్రమాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. దీంట్లోపల 2 రకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ పింఛన్లు కూడా నిలిపేసిర్రు. రిటైర్డ్ ఉద్యోగులు, చేయుత పింఛన్దారుల వివరాలను మ్యాచ్ చేస్తూ వెరిఫై చేస్తే అసలు కథ వెలుగు లోపలికి వచ్చింది. దాదాపుగా 5,000 మందికి 2 రకాల పింఛన్లు అందుతూ ఉన్నాయట. ఒకరికి ఒకటే పింఛను, కుటుంబంలో ఒకరికే పింఛన్ ఉండేది. అయితే ఒక్కరికే రెండు రకాల పింఛన్లు. దీంట్లో సెరుపు ఉద్యోగుల పేర్లు కూడా ఉద్యోగస్తుల పేర్లు కూడా పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళ లోపల ఉన్నాయట. ఇది మొత్తంగా సెరుపు ఉద్యోగుల లోపల 316 మంది పేర్లు వెళ్ళినాయట. మొత్తంగా గతంలో ఇది దానికి రాజకీయ రంగం పులుముకోవడంతో గతంలో తీసుకున్న మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలనే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిర్రు. ఇక క్యాబినెట్ విస్తరణ ఇప్పుడే వద్దు, ఎంత ఆలస్యం అయితే అంత మంచిదనే భావంలో పలువురు మంత్రులు. కొత్త మంత్రులు వస్తే ఇబ్బంది అనుకుంటున్న మినిస్టర్స్. తమ శాఖల్లో కోత పడుతుందనే ఆందోళన. ప్రస్తుతం ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 3 శాఖలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఈసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఈసారి కొత్త ముఖాలకి మంత్రివర్గంలో చోటు ఉంటుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉంటాయి మీడియా లోపల. కానీ వెళ్ళిన ప్రతిసారి అంటే ఇప్పటికే మంత్రివర్గం లోపల ఇంకొక 6గురికి చోటు ఉన్నది. ఇప్పుడున్నటువంటి మంత్రుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే వద్దు, కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి, ఇంకొద్ది రోజులు ఉందాం. ఏడాది కావస్తున్నది. పరిపాలన లోపల కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మిగతా మంత్రులకు, మిగిలిన వాళ్ళకు కూడా చోటు కల్పిస్తే ఎవరి శాఖలు వాళ్ళకు ఉంటే పరిపాలన సజావుగా సాగుతుందని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటా ఉంటే, మంత్రులు మాత్రం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ అధికారైనా వచ్చి నమస్తేలు పెడుతున్నాడు, సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఇదేదో మంచిగున్నదని చెప్పేసి ఇప్పుడు మంత్రులు అనుకుంటూ, కొత్త మంత్రుల సంగతి ఇప్పుడే ఎందుకు, పంచాయతీ ఎన్నికల తర్వాత చూద్దాంలే
అంటూ వాయిదా వేసే ధోరణి లోపల ఈ మంత్రులు చెప్తా ఉన్నారట. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఎట్లా మంత్రివర్గ విస్తరణ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. ఎవరి పోర్ట్ఫోలియో లోపల వాళ్ళు ఉంటే పరిపాలన సజావుగా సాగుతుంది అని ఆ ప్రజలు అనుకుంటా ఉన్నారు. దీంట్లో ఇగో చూడండి, ఇంకా ఆరుగురు పేర్లు, ఇంకా ఆరుగురికి అవకాశం ఉన్నది. ఆ ఆరుగురు ఎవరు అని చెప్పేసి ఇప్పటికే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఇప్పుడే వద్దని చెప్పేసి మంత్రులు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఆరుగురికి చోటు కల్పించి ప్రజాపాలన సజావుగా సాగాలని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మంత్రివర్గం లోపల మంత్రివర్గ విస్తరణ జరగాల్సిందే. ఇక వీడని మిస్టరీ కామారెడ్డి సూసైడ్స్ వెనుక కొత్త నిజాలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణమని పుకార్లు, ఎస్ఐ నిఖిల్తో శృతి ప్రేమ వ్యవహారం, కాల్ డేటా తీస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్, కేసు విచారణకు ఆఫీసర్ల నియామకం. ఇది కాకి బట్టల వెనుక అనేక సంఘటనలు ఇట్లాంటి స్టేషన్కి వచ్చే వాళ్ళ నుంచి స్టేషన్కి వచ్చే వాళ్ళతోటి అదేవిధంగా కొంత వాళ్ళ యొక్క ఆసక్తిని ఆసరగా చేసుకొని పోలీసు వాళ్ళతో వ్యవహరిస్తున్న కొద్దిమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కాకి బట్టల్ని పలచన చేస్తున్నాయి సమాజంలో. ఇది ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. దీంట్లో వీళ్ళు చెరువులో పడి ముగ్గురు చచ్చిపోయారు. వాళ్ళ ఫోన్ డాటాను తీస్తే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అదేవిధంగా అనేక అంశాలు కూడా తెర మీదకి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉన్నది. ఆమె సంవత్సర కాలం అంటే గత 10 ఏళ్ల కిందనే పెళ్ళి అయిపోయింది, డైవర్స్ అయిపోయింది. ఆ తర్వాత పనిచేస్తున్న ఇదే పిఎస్లో ఎస్ఐగా పనిచేస్తున్న అతనితోటి ప్రేమ వ్యవహారం నడిపింది ఆమె. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ తోటి ప్రేమ వ్యవహారం నడిపింది. ఈ విషయం ముగ్గురికి తెలిసి ముగ్గురు మాట్లాడుకుని అదే చెరువు లోపల దినికి చనిపోవడం జరిగింది. దాని వెనుక ఇంకా మిస్టరీ పోలీసులు దాన్ని ఛేదించే క్రమం లోపలనే ఉన్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో వీడొక్కడే సీన్ రిపీట్. ప్రయాణికుడి కడుపులో 90 కోకెన్ క్యాప్సూల్స్, సర్జరీ చేసి బయటకు, వాటి విలువ 10 కోట్లు. వియత్నాంలో 27 మందికి మరణశిక్ష. శారీరక సంబంధాన్ని లైంగిక దాడిగా పరిగణించలేం, ఆ రెండు వేరువేరు. రేపు జరిగినట్టు బాధితురాలి వాంగ్మూలంలో లేదు. ఢిల్లీ హైకోర్టు గతంలో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన ట్రయల్ కోర్టు రద్దు చేస్తూ నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు. ఒసాము సుజుకి కన్నుమూత. 4 దశాబ్దాలకు పైగా సుజుకి కంపెనీ బాధ్యతలు. భారత మార్కెట్లో ఎంట్రీ ఘనత ఆయనదే. కంపెనీని గ్లోబల్ బ్రాండ్గా మార్చిన ఒసాము. రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ పిటిషన్. విచారణ ఎల్లుండికి వాయిదా. 14 రోజుల రిమాండ్ పూర్తి. వర్చువల్గా హాజరు. ఇక 6న హాజరు కావాల్సిందే. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసుల ఆదేశం. నిన్న విచారణకు రావాలని ముందుగా నోటీసులు. తండ్రికి హార్ట్ సర్జరీ కావడంతో రాలేనని ఆన్సర్. మరొకసారి ఎంక్వైరీకి పిలుపు. ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించినందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంట్లో ఆ బంజారాహిల్స్ పోలీసులు కౌశిక్ రెడ్డిని హాజరు కావాలని చెప్పేసి అడగడం, ఆయన 6వ తారీఖున హాజరు కావాల్సిందే అని చెప్పి కోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే 31 వరకు అరెస్ట్ చేయొద్దు. కేటీఆర్ బెయిల్ గడువు పొడిగించిన హైకోర్టు. క్వాష్ పిటిషన్ పైన విచారణ. కౌంటర్ దాఖలకు సమయం కోరిన ఏజీ. మంగళవారానికి విచారణ వాయిదా. ఫార్ములా ఈ కార్ రేసులో A1గా ఉన్న కేటీఆర్ను ఈ నెల 31వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తొలుత 30 వరకు అరెస్టు చేయొద్దని చెప్పిన న్యాయస్థానం తాజాగా ఇంకొక రోజు రిలీఫ్ ఇచ్చింది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పైన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. క్వాష్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని ఏసీపీ తరపు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. దాంతో ఆయన కొంత సమయం కోరగా కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కేసు కొట్టేయాలని, ఏసీబీ విచారణ నిలిపేయాలని, బెయిల్ ఇవ్వాలని కేటీఆర్ పిటిషన్లు దాఖలు చేయగా మొదటి రెండింటిని ధర్మాసనం కొట్టేసింది. ఇది కథ. మొత్తానికైతే కేటీఆర్ అరెస్ట్ అనేది జరగబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక చావకు ముందే చంపేస్తున్నారు. తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లల ఇంపార్టెన్స్. పెంపుడు కుక్కల మీద అమితమైన ప్రేమ. పేరెంట్స్ను పట్టించుకొని సుపుత్రులు. మలిసంధ్యలో బతుకుల ఆగం. బుక్కెడు బువ్వకు దూరం అవుతున్న వృద్ధులు. అందరున్న అనాథలుగా జీవనం. ఇది మై డాడ్ ఈజ్ మై హీరో, మై మదర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని చెప్పి ఈ స్లోగన్లు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటారు. బండి వెనక రాయించుకుంటారు. బండ్ల మీద స్టిక్కర్లు వేయించుకుంటారు. టాటూలు వేయించుకుంటారు కొద్దిమంది, మా అమ్మ మా నాన్న అని. కానీ
ఎట్టి పరిస్థితుల ఆస్తి విషయానికి వచ్చేసరికి ఆస్తి పంపకాలు జరిగేంత వరకే, ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత ఆ వృద్ధులను పట్టించుకున్నటువంటి పాపాన పోతలేరు కొద్దిమంది. ఇక్కడ ఆస్తి వంచిన తర్వాతనే అంత్యక్రియలు కొన్ని చోట్లల్లో. నిత్యం పేపర్లల్లో మొత్తం ఏమని రాస్తారు, నిత్యం పేపర్లలో ఏదో ఒక దగ్గర ఓ వార్త చూస్తూనే ఉంటాం. ఆస్తులు లాక్కొని తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకులని, తల్లిని గెంటేసిన కొడుకు అని నిత్యం వార్తలు చూస్తూనే ఉంటాం. కుక్కలకి ఇచ్చేటువంటి విలువ తల్లిదండ్రులకు ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇట్లాంటి పరిస్థితి ఇంకొద్ది రోజులు ఇట్లనే రియల్ లైఫ్కు వచ్చేసరికి కొంతమంది భిన్నంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. పెంపుడు కుక్కల మీద ఉన్నటువంటి ప్రేమను కన్నోళ్ళ మీద చూపెడతలేరు. మలి సంధ్యలో రెండవ స్టేజ్ లోపల అండగా ఉండాల్సినటువంటి కొడుకులు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల పట్లన కొంత చులకన భావన చూపిస్తూ ఉన్నారు. అది లేకుండా తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలంటూ కూడా ఒక వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. మొత్తంగా తల్లిదండ్రుల పైన ఇది రియల్ లైఫ్లో చూపించాల్సినటువంటి ప్రేమను రియల్ లైఫ్లో చూపిస్తూ ఉన్నారు. సోమవారం గురువారం వారానికి 2 రోజులు తిరుమల దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు పరిగణలోకి నిర్ణయం తీసుకున్న టీటీడీ. త్వరలో సీఎం చంద్రబాబు అధికారిక ప్రకటన. సోమవారం గురువారం మాత్రమే తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇచ్చేటువంటి లెటర్లు తిరుమల తిరుపతి దేవస్థానం లోపల వారానికి 2 రోజులు మాత్రమే తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రుల, ఎంపీల లెటర్లు పనిచేస్తాయి. ఇక దీనికి అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఆర్థిక సంస్కర్తకు నివాళి. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా ఆర్థిక సంస్కర్త నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 10 ఏళ్ళు దేశాన్ని పాలించిన ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ నిన్న మరణించడం జరిగింది. ఆయనకు దేశవ్యాప్తంగా నివాళులు అర్పించడమే కాకుండా ఈ వారం రోజులు సంతాప దినాలుగా కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి